మా మమ్మీ నెక్స్ట్ డే మార్నింగ్‌కి టిఫిన్ షాప్‌కి పిండ్లయితే వేసుకుంటుంది. నేనైతే వీళ్ళిద్దరినైతే బాత్ చేపిచ్చి రెడీ చేస్తున్నాననమాట. మా అక్క ఎలా వేగుతుందో కానీ వీళ్ళిద్దరికీ స్నానం చేపిచ్చి, రెడీ చేపిచ్చేసరికి తలనొప్పైతే వచ్చేసిందనమాట. ముందు నేనంటారు. ఫస్ట్ నేను రెడీ అవ్వాలంటే నేను రెడీ అవ్వాలంటారు. ఇద్దరు బంధానికి ఇదవుతారు. బట్ ఇద్దరు చాలా అంటే చాలా గుడ్ బాయ్‌లా, గుడ్ గర్ల్‌లాగా ఉంటారు. బట్ వాళ్ళిద్దరిలో కాంప్రమైజ్‌గా మాత్రం వాళ్ళిద్దరంటే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. నేనిప్పుడు ఏదో కెమెరా ఆన్ చేశానని చెప్పేసి అంత సైలెంట్‌గా ఉన్నారు. డైలీ అయితే పాపం మా అక్కకి చుక్కలు చూపిస్తారు. డ్రెస్ ఏసుకోవటానికి, జుట్టు చూసుకోవడానికి. నియర్లీ మా అక్కకి 2 అవర్స్ దాకా అదే పడతది. చూస్తారు కదా! నేనిప్పుడు కెమెరా ఆన్ చేశానని చెప్పేసి ఇద్దరు చేతులు అలా పెట్టు, ఇలా పెట్టు, నా ఎనకమాల దెయ్యంలాగా హ్యాండ్స్ పెట్టు, అలా పెట్టు, ఇలా పెట్టు అని చెప్పేసి అయితే గోల చేస్తున్నారనమాట. ఇంతకీ మీ అక్క ఎక్కడికెళ్ళింది? నువ్వే రెడీ చేస్తున్నావా అని అడుగుతారేమో. అక్క, బావ పనుండి వేరే ఊరైతే వెళ్ళారు. మా అక్క, బావ వేరే ఊరు వెళ్ళారు అని వాళ్ళిద్దరిని వదిలేసి అని చెప్పేసి నాని గోల చేసి మరి నేను ఇంటికొచ్చిందాక ఏడ్చాడు. సో, అందుకే రావాల్సొచ్చింది. అండ్ దట్టు నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను ఎలాగో రూమ్‌లో ఖాళీగానే ఉంటున్నాను లాగిన్ ఇచ్చి. సో, 4 డేస్ అలాగే పిల్లలతో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంటికొచ్చాను. మ్యాక్స్ ఒక 4-5 డేస్ అయితే ఇంట్లో ఉండటానికి ట్రై చేస్తాను. చూస్తారు కదా! వీళ్ళిద్దరు అల్లరి ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తారు. సో, పనికి ఇవాళ కొంచెం హ్యాండ్ బాలేదు. అందుకే స్కూల్‌కైతే వెళ్ళలేదు. ఇలా ఆటలకాడికి వచ్చేసరికి అయితే బానే ఇదవుతది. కొంచెం మనం దాన్ని పట్టుకున్నా కూడా నొప్పి నొప్పి అనేది ఏడుస్తదనమాట. సో, మ్యాథ్స్ కొంచెం తగ్గినట్టే ఉంది. అబ్బా! అసలు వీళ్ళిద్దరు అల్లరికైతే మా అమ్మకి హెడ్‌ఏక్ వచ్చేసి పాపం అరుస్తది. బీపీ, ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చేస్తాయి. బట్ ఎంత అరిచినా వాళ్ళు చేయాల్సిన అల్లరి వాళ్ళు చేస్తానే ఉంటారు కదా! చూస్తున్నారు కదా! ఇప్పుడేదో నేను కెమెరా ఆన్ చేశానని చెప్పేసి ఇద్దరు అలా రెడీ అవుతున్నారు కానీ పాపం లేకపోతే మా అక్కని రోజు అరిపిచ్చి ఇదవుతారు. అదిగో హ్యాండ్ బాలేదని చెప్పాను కదా! చూపిస్తుంది. ముందు రోజు అయితే స్కూల్లో జారి పడిందంట. సో, ఇక్కడ మనకి మోచేయి దగ్గర ఏదో పెయిన్ వస్తుంది. తనకి కొంచెం వాసినట్టు కూడా అనిపిస్తుంది మాకు కూడా. కొంచెం తనకి పెయిన్ వస్తుందంట. అదిగో చూసారు కదా! మనం కొంచెం ఏదన్నా మసాజ్ చేయాలన్నా, లైక్ ఏదన్నా మనం అలా ఎక్సర్సైజ్ చేపించినా కూడా నొప్పొస్తుంది అని చెప్పేసి అయితే చెప్తుంది. సో, చూస్తున్నారు కదా! అదిగో చెప్తున్నానని చెప్పేసి మా వోడు కెమెరాకెళ్ళి చూసి చెప్తున్నాడు. ఏం లేదయ్యా నాకు నొప్పొస్తుంది అని చెప్పేసి ఇదవుతుంది. కానీ మా పర్ణి అయితే నాని ఎంత బాగా పిలుస్తది అంటే అన్నయ్య, అన్నయ్య అని చెప్పేసి ఆ పిలిచేటప్పుడు మనం వింటే గనక మనకి చాలా భలే అనిపిస్తది నాకైతే. అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పర్ణి వాయిస్‌ని రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. వీళ్ళిద్దరు అల్లరి చూడండి. నేను కుంకుమ తీసుకురావడానికి వెళ్ళే లోపల వీళ్ళిద్దరు అల్లరి చేస్తున్నారు. చెల్లి అది చూడు, చెల్లి ఇది చూడు, అన్నయ్య అది చూడు, అన్నయ్య ఇది చూడు అని చెప్పేసి అలా చేయి, ఇలా చేయి అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళిద్దరికీ నేను అక్కడ కెమెరా పెట్టానని కూడా చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరు చూడు ఎంత యాక్టివ్‌గా ఉంటారంటే అంత యాక్టివ్‌గా ఉంటారు. సో, బొట్టు పెట్టుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు నాకైతే. అంత అల్లరి చేస్తున్నారు.